హాయ్ ఫ్రెండ్స్. మనం ఈ జియోగ్రఫీ ఎస్ఎన్టీ క్లాసెస్ తీసుకుంటున్నాం కదా. ఒక్కొక్క చాప్టర్ అవుతున్నప్పుడు ఫస్ట్ అంటే ఏబిపిఎస్సి గత ప్రశ్న పత్రాన్ని బేస్ చేసుకుంటూ కొంచెం ఈజీ లెవెల్ క్వశ్చన్స్ తయారు చేస్తూ ఇవ్వడం జరుగుతుంది. జియోగ్రఫీ అయితే ఫస్ట్ ఇండియన్ జియోగ్రఫీ స్టార్ట్ చేసి ఒక 3-4 పాఠాలు అయ్యాక ఆ సిలబస్లో ఉన్నదాని ప్రకారం వెళ్ళండి సార్ అంటే అలానే వెళ్తున్నాను. అండ్ ఎస్ఎన్టీ ఫస్ట్ న్యూక్లియర్ టెక్నాలజీ స్టార్ట్ చేశానండి. రీసెంట్గా 3-4 డేస్ అండి క్లాస్ స్టార్ట్ అయ్యి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ జియోగ్రఫీలో మనకు ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో దాంట్లో అర్త్ ఇన్ సోలార్ సిస్టమ్, సౌర వ్యవస్థలో భూమి, అండ్ రెండవది ఏంటంటే మనకు భూమి యొక్క అంతర్నిర్మాణం, ఇంటీరియర్ ఆఫ్ అర్త్ అనే రెండు టాపిక్స్ పూర్తయ్యాయి. దానికి సంబంధించి ఒక సమ్వాట్ ఈజీ టు మోడరేట్, అంటే డిఫికల్ట్ క్వశ్చన్స్ కాదు, ఈజీ టు మోడరేట్ అంటే సాధారణం నుంచి మధ్యస్థం వరకు ఉన్న ఒక 10 క్వశ్చన్స్ తయారు చేసి ఇస్తున్నాను. చూడండి ఎలా ఉన్నాయి ఏంటనేది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది వాక్యాలను పరిశీలించండి. 2 రేఖల కోసం ఉంది. ఈక్వెటర్ పాసెస్ త్రూ 2 కంట్రీస్ ఓన్లీ. భూమధ్య రేఖ 2 దేశాల గుండా ప్రయాణిస్తుంది అంట. గ్రీన్విచ్ పాసెస్ త్రూ 2 కంట్రీస్ ఓన్లీ. గ్రీన్విచ్ రేఖాంశం కూడా 2 దేశాల గుండా 2 ఖండాల గుండా, కాంటినెంట్స్ అండి, సారీ కాంటినెంట్స్, 2 ఖండాల గుండా ప్రయాణిస్తుంది. నాట్ కంట్రీస్, కాంటినెంట్స్, సారీ కాంటినెంట్స్. భూమధ్య రేఖ 2 ఖండాల గుండా ప్రయాణిస్తుంది అంటున్నారు. గ్రీన్విచ్ కూడా 2 ఖండాల గుండా ప్రయాణిస్తుంది అంటున్నారు. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్. సరైన ఆన్సర్ని గుర్తించండి, సరైన సమాధానం. కాంటినెంట్స్ అంటే ఖండాలు. సాధారణంగా భూమధ్య రేఖ అయితే గనక మనకు అమెజాన్ పరివాహక ప్రాంతం గుండా పోతుంది, అంటే సౌత్ అమెరికా. అండ్ కాంగో పరివాహక ప్రాంతం కూడా పోతుంది, అంటే ఆఫ్రికా. అండ్ అఫ్ కోర్స్ ఇండోనేషియా గుండా కూడా పోతుంది, బోర్నియా ఐలాండ్ వాటి నుంచి, లేదా మనకు ఇంచుమించు సుమత్రా ఐలాండ్ దాని పక్కల అట్లా పోతుంది. అంటే ఇండోనేషియా అంటే ఏంటి, ఏషియా గుండా కూడా పోతుందని అర్థం. అంటే ఎన్ని ఖండాల గుండా పోతుంది ఇది? 3. కానీ ఇక్కడ ఏమని చెప్పారు? 2. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. గ్రీన్విచ్ అయితే మనకు యూకే, లండన్, యూరోప్, అండ్ మనకు ఈ బుర్కినా ఫాసో, నెక్స్ట్ ఘనా, ఇలాంటి కంట్రీస్ గుండా కూడా పోతుంది, అంటే ఆఫ్రికా. అంటే ఇది యూరోప్ అండ్ ఆఫ్రికా గుండా మాత్రమే పోతుంది. క్లియర్? అయితే ఏంటంటే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, ఇది సాధారణంగా 2 కంట్రీస్ అని మనం చెప్పుకున్నా, ఇది గ్రీన్విచ్. కాంటినెంట్స్ జనావాసాలని ఇంకో కాంటినెంట్ గుండా కూడా పోతుంది. అదేంటంటే అంటార్కిటికా గుండా కూడా పోతుంది. కాబట్టి మనకేంటి సాధారణంగా ఏమని రావాలి 2 అని కాకుండా 3 రావాలి. అంటే సింపుల్ బిట్టే, చాలా సింపుల్ బిట్టే. మనం ఏమనుకుంటాం, యూరోప్, ఆఫ్రికా 2 అనుకుంటాం. కింద కాంటినెంట్ ఇంకోటి ఉంది కదా, అంటార్కిటికా గుండా ఇది పోతుందా? అంటార్కిటికా ఖండమే కదా, అంటార్కిటికా గుండా కూడా ఇది పోతుంది. ఆ పోతుందా అనే క్వశ్చన్ మనకి ఎగ్జామ్ టైంలో గుర్తురాదండి, అర్థం చేసుకోండి. కాబట్టి ఏం చేస్తున్నాం, 3 ఖండాలుగా ట్రీట్ చేయాలి, 2 కాదు. అందుకే మనకి ఏంటి 2 స్టేట్మెంట్స్ కూడా తప్పు. నైదర్ 1 నార్ 2 ఆర్ కరెక్ట్. డౌట్ ఉండొచ్చు మీకు. ఓకే, ఇవ్వండి. భూమధ్య రేఖ ఈక్వెటర్ ఇక్కడ మనకు ఇండోనేషియా గుండా పోతుంది, సుమత్రా, బోర్నియా ద్వీపాలు, ఐలాండ్స్. మనకి ఇక్కడ ఆఫ్రికా గుండా పోతుంది. ఆఫ్రికాలో చాలా కంట్రీస్ ఉన్నాయండి, కెన్యా కానీ, రువండా కానీ, కాంగో కానీ, గ్యాబన్ కానీ, అలాంటి కంట్రీస్ గుండా పోతుంది. అండ్ సౌత్ అమెరికాలో మనకు బ్రెజిల్ గుండా పోతుంది. ఈవెన్ ఈక్వెటర్ పేరుతోనే ఈక్వెటర్ ఉంది. సో మనకు 3 ఖండాల గుండా పోతుంది, ఏది భూమధ్య రేఖ. రైట్ నౌ కమింగ్ టు ద గ్రీన్విచ్, ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం. ఇట్ ఆల్సో పాసెస్ త్రూ 3 కాంటినెంట్స్. 3 ఖండాల గుండా పోతుంది. ఫస్ట్ ఏంటి, యూరోప్. వీళ్ళే కదా నిర్ణయం తీసుకున్నది వీళ్ళు. ఎవరు? యూరోప్, యూకే. అంటే అంతర్జాతీయ శాస్త్రవేత్తల సమావేశం ఏదైతే జరిగిందో 1884 న్యూయార్క్లో, అప్పుడు వాళ్ళు ఏమని నిర్ణయం తీసుకున్నారంటే, లండన్లో గ్రీన్విచ్ ఉంది, రాయల్ అబ్జర్వేటరీ, దాని మీద వెళ్తున్న ఇమాజినరీ లైన్నే కదా వాళ్ళు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైంగా తీసుకున్నారు. కాబట్టి ఈ కాంటినెంట్ గుండా పోతుంది, యూకే, ఫ్రాన్స్, స్పెయిన్ గుండా పోతుంది. అండ్ ఇక్కడికి వస్తే మనకు ఎక్కడ, ఆఫ్రికాలో అల్జీరియా, ఓకే, మనకు బుర్కినా ఫాసో, ఓకే, అండ్ మనకు ఇక్కడ గ్యాబన్, టోగో, బెనిన్, ఘనా అలాంటి దేశాలు గుండా పోతుంది. అంటే ఇక్కడ మళ్ళీ ఏ కాంటినెంట్ గుండా పోతుంది? అంటార్కిటికా గుండా పోతుంది. సో అంటే మనకు 3 ఖండాల గుండా పోతుంది అనేది వాస్తవం. మనం అంటార్కిటికాను పరిగణలో తీసుకోలేము, ఎందుకంటే ఇక్కడ జనాలు లేరనే ఆలోచనలో ఉంటాం. కానీ ఖండం అనే మాత్రం అన్నాడు, జనావాస ఖండం. ఓకే, ఇన్హాబిటెడ్ కాంటినెంట్ అనలేదు, కాంటినెంట్స్ అన్నాడు. కాబట్టి
యూరప్ గుండా పోతుంది, ఆఫ్రికా గుండా పోతుంది, కోర్స్ అంటార్క్టికా గుండా కూడా పోతుంది. అటు ఈక్వెటర్ passes through 3 continents as well as Greenwich also passes through 3 continents. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎగ్జామ్స్‌లో మనము ఏంటంటే రాసేటప్పుడు ఏంటంటే తొందరపడుతుంటాం. ఆ తొందరపడకుండా ఉండాలండి. వాట్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ సీజన్స్? ఎటువంటి కారణాలు ఋతువులు ఏర్పడడానికి కారణమవుతున్నాయి అంటున్నాం. ఋతువులు ఏర్పడడానికి కారణమవుతున్నాయి అంటే మనం చూసిన వెంటనే మనకు ఏమంటే పరిభ్రమణం, రివల్యూషన్ ఆఫ్ అర్త్ అనేది మనకు గుర్తొస్తుంది. రివల్యూషన్ ఉండడం ద్వారా ఏంటంటే సూర్యుని యొక్క కిరణాలు మనకు పైకి కిందకి కర్కట రేఖ, మకర రేఖ, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీదకి వెళ్తున్నాయి. క్యాప్రికాన్కి వెళ్తే నార్థన్ హెమిస్ఫియర్లో వింటరు, క్యాన్సర్లో వస్తే నార్థన్ హెమిస్ఫియర్లో సమ్మరు అని మనం డైరెక్ట్గా టోటల్ చూడకుండా ఏమని పెట్టేస్తామంటే రివల్యూషన్ అనే ఆన్సర్కి వెళ్ళిపోతాం. సరే, రివల్యూషన్ ఎలాగా కరెక్టే, పరిభ్రమణం. ఓకే, మరి ఋతువు అంటే ఏంటంటే ఒకటి ఏముండాలి? ఋతువు అంటే సీజన్స్ మారుతూ ఉండాలి, దాంట్లో రాత్రి పగలు కూడా ఏర్పడి ఉండాలి. ఒకవేళ రొటేషన్ కనుక జరగకపోతే ఒక సగం భూభాగం అంతా పగలు ఉంటుంది, సగం భూభాగం అంతా రాత్రి ఉంటుంది. కాబట్టి ఋతువులో రాత్రి పగలు కూడా ఏర్పడాలి కదా, ఒక భూభాగం మీద రెండు ఉండాలి కదా. కాబట్టి ఖచ్చితంగా భ్రమణం అనేది కూడా కారణమే. అంటే ఏంటి? రొటేషన్ ఆఫ్ అర్త్ కూడా కారణమే. అసలు ఋతువులు ఏర్పడుతున్నాయి. రెండవది, ఎందుకు మనకు పోలార్ రీజియన్లో వేసవిలో కూడా శీతాకాలంలో ఫీల్ అవుతున్నామంటే అక్కడ ఏం జరుగుతుంది? యాక్సిస్ మనకు వంగి ఉండడం ద్వారా 60 to 90 degrees మధ్యలో, 70 to 90 degrees మధ్యలో ఎంటైర్గా ఒక సీజనే అక్కడ యాబ్సెన్స్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే మనకు ఇక్కడ మూడో కారణంగా కూడా మనం ఏం చెప్తున్నామంటే మనం భూమి యొక్క అక్షం వాలి ఉండటం అనేది కూడా కారణంగా చెప్తున్నాం. అర్థమవుతుందా? భూమి యొక్క అక్షం వాలి ఉండకపోతే ఏమవుతుందండి? మనకు ధ్రువ ప్రాంతాలలో ధ్రువ ప్రాంతం కూడా ఇంచుమించు సాధారణ భూభాగం మాదిరిగానే ఉండేదన్నమాట. ఓకే, అక్కడ ఋతువు వ్యవస్థ అనేది క్రమబద్ధీకరణ ఉండకపోయేది. ఇది ఉండడమే కదా మనకేమి, ఇది ఏటవాలుగా ఇది 23.5 డిగ్రీలు మనకు లంబంతో లేదా ప్లేన్తో 66.5 డిగ్రీలు వాలి ఉండడమే కదా సూర్యుని కిరణాలు కర్కట రేఖ మీదకే నిట్ట నిలువుగా ఓవర్ హెడ్ మీద పడుతున్నాయి. నడినెత్తి మీద నిట్ట నిలువుగా పడే చివరి ప్రాంతం కర్కట రేఖ లేదా మకర రేఖ, ట్రాపిక్స్ వరకే పడుతున్నాయి కదా. అది వంగి ఉండకపోతే కనుక ఈవెన్ పోల్ రీజియన్కి కూడా నిట్ట నిలువు కిరణాలు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మూడవది కూడా ప్రధానమైన కారణంగా చెప్పాలి. కాబట్టి సీజన్స్ ఫార్మ్ అవ్వటానికి ఇవన్నీ కారణం. వీటితో పాటు అర్త్కున్న ఆకారము ఏదైతే ఈ కర్వేచర్ షేప్ అయితే ఉందో ఈ షేప్ కూడా కారణంగా ఉంటుంది ఋతువులు ఏర్పడడానికి. సో ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ సీజన్స్ ఆల్ ద అబోవ్ రీజన్స్, రొటేషన్, రివల్యూషన్, టిల్టెడ్ యాక్సిస్ అండ్ ద కర్వేచర్ షేప్ ఆఫ్ అర్త్ ఆర్ ఫ్యాక్టర్స్. కాబట్టి ఇక్కడ అన్ని అని ఎక్కడుందో అది కరెక్ట్ అండి. ఓకేనా? భూపటలంలో అత్యధికంగా లభించే మూలకం, ఇది మనం చాలా సందర్భాల్లో చెప్తున్నాం. ద మోస్ట్ ఆర్ ద అబండెంట్ ఎలిమెంట్ ఆఫ్ అర్త్ క్రస్ట్. అందరు చూస్తున్నారు, ఇమీడియట్గా ఫెర్రస్, ఏ అనే ఆప్షన్లో ఫెర్రస్ ఉంటే ఇమీడియట్గా దాన్నే పెడుతున్నారు, లేదా సిలికాన్ అని పెడుతున్నారు. ఎందుకంటే సియాలు, సిమా, పొరలు అంటున్నాం మనం. భూపటలాన్ని సియాలు అంటున్నాము, మనం సముద్ర పటలాన్ని సిమా అంటున్నాము. ఇట్లా అలా ఎస్ కామన్గా ఉంది కదా అని, లేదా అల్యూమినియం అని అట్లా పెట్టే అవకాశం ఉంది. సాధారణంగా అర్త్ క్రస్ట్ కేవలం పటలం తీసుకుంటే గనక ఆక్సిజన్ O2 అనేది మనకు మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్. అంత ఓవరాల్ అర్త్ తీసుకుంటే గనక మనకి కోర్ ఏరియాలో మనకు కోర్ కానీ లేదా మనకు ఎక్కడ లోయర్ మ్యాంటిల్లో కానీ మనకు దీని డామినేషన్ ఉంటుంది. కాబట్టి మనకు ఓవరాల్ అర్త్లో ఏది అబండెంట్ మూలకం అనుకుంటే ఫెర్రస్ అని చెప్తున్నాం. బట్ ఓన్లీ ఇక్కడ అడిగింది ఏంటి? పటలము అన్నాడు. అంటే ఏమని చెప్పాడు? క్రస్ట్ అన్నాడు. క్రస్ట్లో మాత్రం అబండెంట్ ఎలిమెంట్గా ఏం చెప్తున్నామండి? ఆక్సిజన్. ఎంత చెప్తున్నా ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే, ఇలాంటి వాటిలోనే. ఒకసారి చూసుకోవాలి ఇలాంటి బిట్స్ వస్తున్నప్పుడు. ఓకే, ఇవ్వండి. సో భూపటలం ఇది క్రస్ట్లో ఆక్సిజన్, తర్వాత సిలికాన్, తర్వాత అల్యూమినియం, తర్వాత ఫెర్రస్. ఈ ఫెర్రస్ ఇక్కడ ఫస్ట్కి వెళ్ళిపోతుంది, ఇనుము. ఆక్సిజన్ సెకండ్కి వస్తుంది, సిలికాన్ థర్డ్కి వస్తుంది, అల్యూమినియం ఉండదు, మెగ్నీషియం ఫోర్త్ ప్లేస్లోకి వస్తుంది. ఎక్కడ ఇది? భూమి లోపల అన్నప్పుడు. అర్త్లో ఫెర్రస్, ఆక్సిజన్, సిలికాన్, మెగ్నీషియం. అర్త్ క్రస్ట్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఆక్సిజన్, సిలికాన్, అల్యూమినియం, ఫోర్త్ ప్లేస్లో ఫెర్రస్ ఉంటుంది. ఈ టేబుల్ గుర్తుంచుకోవాలి మీరు. అర్థమవుతుందా? నెక్స్ట్ ప్రశ్న, ఇది ఇలాంటి లెక్కలు కూడా అడుగుతున్నాడు. దీంట్లో చాలా కష్టమైనవి కూడా ఉంటాయి. వాడు ఏంటంటే ఈ రోజు మీద ఇంత సమయం, ఈ అక్షాంశం మీద ఇంత సమయం అవుతుంది, ఏదో సమయం ఇచ్చి అక్షాంశం కనుక్కోండి అన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారు. రేఖాంశం కనుక్కోండి అన్నప్పుడు
అంటే ఈ లాంగిట్యూడ్ మీద ఇంత ఉంది, ఇంత సమయం అవుతుంది, ఆ లాంగిట్యూడ్ ఏదో కనుక్కోండి అన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. అవి డిఫికల్ట్, అంటే సెకండ్ స్టేజ్ ప్రాబ్లమ్స్లో అలాంటివి ఇస్తాను. మనం ఈజీ టు మోడరేట్ ఉన్నాం కాబట్టి ఏమడిగాడు, ఇఫ్ ఇట్ ఈస్ 4 PM ఆన్ వెడ్నెస్డే ఎట్ 90 ఈస్ట్ లాంగిట్యూడ్, దెన్ వాట్ ఈస్ ద టైమ్ ఎట్ 120 వెస్ట్ లాంగిట్యూడ్. అంటే ఏమన్నాడు, 90 ఈస్ట్ వద్ద లాంగిట్యూడ్ వద్ద టైం ఎంత అంటమ్మా, టైం ఎంత, 4 PM వెడ్నెస్డే. 120 వెస్ట్ వద్ద ఎంత అని అడిగాడు. 120 వెస్ట్ వద్ద ఎంత టైం అవుతుంది అని అడిగాడు. సూర్యుడు తూర్పు, అంటే ఇది ఇచ్చాడు మనకు, ఇది క్వశ్చన్ అడిగాడు. అంటే ఈస్ట్ టు వెస్ట్, ఈస్ట్ ఇచ్చి వెస్ట్ అడిగాడు. వెస్ట్ ఇచ్చి ఈస్ట్ అడిగితే వచ్చిన హవర్స్, క్యాలిక్యులేటెడ్ అవర్స్ని మనం యాడ్ చేయాలి. బట్ ఈస్ట్ ఇచ్చి వెస్ట్ అడిగాడు, ఈస్ట్ ఇచ్చి వెస్ట్ అడిగాడు అంటే సూర్యుడు ఇటు ఉదయించట్టు వెళ్తున్నాడు కాబట్టి వచ్చిన అవర్స్, క్యాలిక్యులేటెడ్ అవర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేయాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి, మైనస్ చేయాలి. గుర్తుంచుకోండి, దేని నుంచి మైనస్ చేయాలి, 4 PM ఆఫ్ వెడ్నెస్డే నుంచి మైనస్ చేయాల్సి ఉంటుంది. మరి ఎన్ని అవర్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు లాంగిట్యూడ్స్ తెలవాలి. ఇక్కడ వ్యత్యాసము 90 ఉన్నాయి, ఇంకా 0 నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళడం జరిగింది. అవి ఎన్ని ఉన్నాయి, 120 ఉన్నాయి. ఇది 2 రకాలుగా కూడా చేయొచ్చు, ఇలా కూడా వెళ్ళొచ్చు. ఓకే, 90 + 120 ఎంత, 210 లాంగిట్యూడ్స్. అంటే ఒక లాంగిట్యూడ్కి ఎంత డిఫరెన్స్ ఉంది, 4 minutes. అంటే మనకు 840 నిమిషాలు వ్యత్యాసం ఉంది. అంటే 840 × 60 అంటే ఎంత వస్తుంది, 14 గంటల్ని మనం ఏమి సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. 14 అవర్స్, 14 అవర్స్. అంటే 4 PM ఆఫ్ వెడ్నెస్డే, 4 PM అంటే ఈవినింగ్ వెడ్నెస్డే. 4 PMలో మనం ఎన్ని, 14 అవర్స్ కదా, ముందు 4 అవర్సే చేసుకోండి. 12 PM ఆఫ్ వెడ్నెస్డే వస్తుంది, 12 PM ఆఫ్ వెడ్నెస్డే. ఓకే, 12 PMలో ఇంకా మనం ఎన్ని అవర్స్ సబ్ట్రాక్ట్ చేయాలి, 10 అవర్స్. 10 అవర్స్, 10 అవర్స్ 12 PM కాస్త జస్ట్ 1 minute సబ్ట్రాక్ట్ చేస్తేనే 11:59 AM అవుతుంది. కాబట్టి 10 అవర్స్ సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు మనకు AM వస్తుంది. 12 - 10 అంటే 2 AM. 2 AM ఏమవుతుంది, వెడ్నెస్డే అవుతుంది. ఇక్కడ చూడండి, కన్ఫ్యూజ్ చేయడానికి అన్ని ఏఎంలు ఇస్తున్నాడు. 2 AM ట్యూస్డే ఇచ్చాడు, 2 AM వెడ్నెస్డే ఇచ్చాడు, 2 AM థర్స్డే ఇచ్చాడు, 2 PM ట్యూస్డే ఇచ్చాడు, కన్ఫ్యూజ్ చేయడానికి. మన ఆన్సర్ ఏంటి, అదే రోజు ఉంటుంది కానీ మధ్యాహ్నం, అది ఉదయం వేకువజామున 2 గంటలు అవుతుంది. అర్థమైందా? అదే ఒకవేళ గనక మనకు 120 అన్నాడు, అదే 140 లేదా కనీసం 160 కనుక అయి ఉంటే మనకెంత, 150 కనుక అయి ఉన్నా మనకు 2 గంటలు తేడా వచ్చేది. 2 AM కాస్త మళ్ళీ 12 PM అయిపోయేది, 12 AM అయ్యేది. అంటే మనం ఏంటి, లాంగిట్యూడ్స్ పెరుగుతున్న కొలది, గ్యాప్ పెరుగుతున్న కొలది అవర్స్ పెరుగుతున్నాయి, సబ్ట్రాక్షన్లో తేడా కొడుతుంది. లేదా మనం ఇక్కడ మినిట్స్ క్యాలిక్యులేట్ చేశాక by 60తో డివిజన్ చేయరు కొంతమంది, వాళ్ళు 24తో చేసుకోవడం ఏదో చేసేస్తున్నారు. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అవర్స్, మినిట్స్ని హవర్స్లోకి మార్చుతున్నాం, డివిజన్ దేంతో చేయాలో గుర్తుంచుకోవాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్కడి నుంచి ఏది ఇచ్చినా సరే ఫస్ట్ గ్రీన్విచ్ చేసుకోండి. గ్రీన్విచ్ చేసుకొని మీకు ఏమి ఇచ్చాడు, 60 వెస్ట్ ఇచ్చాడు, ఓకే, 60 ఈస్ట్ అడిగాడు. సింపుల్, ఇలాంటివి ఇస్తే సింపులే లేండి. సరే, అంటే ఇది అడిగాడు అంటే మనకి ఇచ్చిన దానికన్నా ఈస్ట్లో ఉంది కాబట్టి వచ్చిన అవర్స్ ఏం చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. మరి 60 అంటే 120, 120 × 4 480, 480/6 8 అవర్స్ ఏం చేయాలి, యాడ్ చేయాలి. అట్లా చూసుకోవాలి. గ్రీన్విచ్ చేసుకుంటే సగం ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరికిపోతుందండి. ఇవి రిపీటెడ్గా అడుగుతున్న ప్రాబ్లమ్స్ మనకి ఏపీఎస్సీ వాళ్ళు. ఒక క్యాలెండర్ నెలలో వచ్చే 2వ పౌర్ణమిని ఏమని అంటారు? పౌర్ణమి అయినా సరే, అమావాస్య అయినా సరే, దాని ఉద్దేశం. సెకండ్ ఫుల్ మూన్ ఆర్ న్యూ మూన్ ఆఫ్ ఎ క్యాలెండర్ మంత్ ఈస్ కాల్డ్. సింపుల్ అండి, ఇది మనం దాన్ని ఏమని పిలుస్తామంటే బ్లూ మూన్ అని పిలుస్తాం. ఓకే, సూపర్ మూన్ అంటే మూన్ యొక్క సైజు కానీ ఎక్కువగా కనబడడం, ఓకే, లేదా మూన్ యొక్క బ్రైట్నెస్ ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కువగా కనబడాలి, దాన్ని సూపర్ మూన్ అంటాం. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే పెరిజీ సందర్భంలో జరుగుతుంది. పెరిజీ అంటే చంద్రుడు భూమికి అత్యంత సమీపంగా వచ్చే రోజు. ఆ పెరిజీ సందర్భంలో ఏమైనా మనకు ఎనీహౌ ఏదైనా ఒకటి పౌర్ణమి ఏదో జరిగినా సరే, జరగకపోయినా సరే, ఆయన సైజు పెద్దగా కనబడుతుంది, కొంచెం బ్రైట్నెస్గా ఉంటాడు పెరిజీ రోజు. నెలలో ఒక రోజు అట్లా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని మనం సూపర్ మూన్ అని అంటాం. మనకు బ్లడ్ మూన్ అనే కాన్సెప్ట్ ఉంది. బ్లడ్ మూన్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఒక కంప్లీట్ మనకు ఎక్లిప్స్ వచ్చింది, ఒక కంప్లీట్ ఎక్లిప్స్ అంటే మనకు చంద్రగ్రహణమే, సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది. ఆ చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఏంటంటే మనకు భూమి సూర్యుని కిరణాల్లో ఏవైతే ఉన్నాయో విబ్జార్, దీన్ని ఎక్కడో అటువైపు స్కాటర్ చేసేస్తుంది. ఈ ఆరెంజ్ రెడ్ అనేది చంద్రుడి వాతావరణం వైపుకు పంపుతుంది, కాబట్టి
చంద్రుడు వైట్ కన్నా ఆ టైంలో ఏ కలర్‌లో కనబడతాడంటే ఐదర్ రెడ్ కానీ ఆరెంజ్ కలర్‌లో కనబడుతుంటాడు. రెడ్ బ్లడ్ ఆ విధంగా దాన్ని ఏమని పిలుస్తున్నారంటే కాంతి కొంచెం రెడ్ కలర్‌లో ఉండటం బ్లడ్ మూన్ అని పిలుస్తాం. ఈ రెడ్ మూన్ అనే కాన్సెప్ట్ అనేది ఇంచుమించు మనకి జాగ్రఫికల్‌గా లేని కాన్సెప్ట్ అది. సో, బ్లడ్, రెడ్ కన్‌ఫ్యూజ్ అవుతారని అట్లా ఇవ్వడం జరిగింది అంతే. సాధారణంగా ఏంటి సెకండ్ ఫుల్ మూన్ ఆఫ్ ఎ క్యాలెండర్ మంత్ ఈస్ కాల్డ్ ఏంటి బ్లూ మూన్. బ్లూ మూన్. బ్లడ్ బ్లూ మూన్ కాన్సెప్ట్ ఉండొచ్చు. ఓకే. సూపర్ బ్లూ మూన్ కాన్సెప్ట్ ఉండొచ్చు. కానీ బ్లడ్ రెడ్ మూన్ కాన్సెప్ట్ ఉండదు. అర్థమైందా? రెడ్ బ్లూ మూన్ అనే కాన్సెప్ట్ ఉండదు. అర్థం చేసుకోండి. కింది దేశాలలో ఏ దేశాలలో అర్ధరాత్రి సూర్యుడు కనిపిస్తుంది? అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యావ్ మిడ్ నైట్ సన్? ఇక్కడ ఆప్షన్స్ చూసేటప్పుడు ఇమీడియట్‌గా మనకి యూఎస్ఏ, యూకే, నార్వే, రష్యా, జపాన్ అని కనబడుతుంది. చాలామంది ఆస్పిరెంట్స్ ఏంటంటే యూకేకి మనకు హిస్టరీ పరంగా ఏంటి సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం అని అంటాం. అంటే సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యం అంటే ఏంటంటే ఈ 360 డిగ్రీస్‌లో వాళ్ళ యొక్క ఈ 360 అక్షాంశాల రేఖాంశాలలో వాళ్ళ యొక్క ప్రాంతాలు ఉన్నాయి. ఆధీనంలో ఉన్న ప్రాంతాలని. అర్థమైందా? అంటే బ్రిటిషర్స్ అటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో రూల్ చేయడం జరిగింది. ఇటు ఇండోనేషియన్ కంట్రీస్ వాటికి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ రూల్ చేశారు. సౌత్ ఏషియన్ కంట్రీస్ రూల్ చేశారు. ఆఫ్రికన్ కంట్రీస్ రూల్ చేశారు. ఈవెన్ వాళ్ళు ఎక్కడ యూఎస్‌లో కూడా ఈస్టర్న్ యూఎస్ఏని రూల్ చేయడం జరిగింది. అట్లా ప్రతి దగ్గర వాళ్ళ భూభాగం ఎంతో కొంత ఉండడం స్టిల్ ఉంది. ఇప్పుడు మనకు వర్జీనియన్ ఐలాండ్స్ ఉన్నాయి. ఇక్కడ రియూనియన్ లేకపోతే మనకి డియోగార్షియా ఐలాండ్ ఉంది. యూఎస్‌కి వాళ్ళు లీజ్‌కి ఇచ్చారు. ఓకే. సౌత్ అమెరికా ఈస్ట్‌లో వాళ్ళకి ఫాక్లాండ్ ఐలాండ్ ఉంది. ఓకే. అండ్ కెనడా వాళ్ళ సోవర్నిటీలోనే ఉంది. అర్థమవుతుందా? సో, ఇట్లా చూసుకుంటే గనక ఏంటి వాళ్ళ దేశము ప్రతి దగ్గర విస్తరించి ఉంది అనేది వాళ్ళ ఉద్దేశం అంతే. అర్థమైందా? కానీ మనకు ప్రెజెంట్ యూకే ఏదైతే ఉందో దాని గుండా ఆర్కిటిక్ వలయం వెళ్ళదు. ఆర్కిటిక్ వలయం ఎక్కడైతే వెళ్తుందో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిటిక్ వలయం లేదా అంటార్కిటిక్ వలయం ఎక్కడైతే ఉంటుందో ఆ దేశాలలో ఏంటంటే ఆ ప్రాంతాల్లో ఏంటంటే ఇటు జూన్ 21 నాడు కానీ అటు డిసెంబర్ 22 నాడు కానీ ఉత్తరయానం క్లోజ్ అవుతుంది. ఓకే. సమ్మర్ సోల్స్టిస్. ఇతను వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవ్వడానికి ఒక 24 అవర్స్ టైం ఇక్కడ తీసుకుంటాడు. 12 అవర్స్ ఉంటాడు. ఇక్కడ దక్షిణయానం వెళ్ళి రిటర్న్ అవ్వడానికి 24 అవర్స్ టైం పడుతుంది. అంటే ఎక్కడ యాక్చువల్గా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీదనే జరుగుతుంది. కానీ ఆయన యొక్క సన్ రేస్ స్లాంటింగ్ రేస్ అనేది 24 అవర్స్ ఇక్కడ ఆర్కిటిక్ సర్కిల్ మీద ఉంటుంది. డిసెంబర్ 22 24 అవర్స్ అంటార్కిటిక్ సర్కిల్ మీద ఉంటుంది. బట్ అంటార్కిటిక్ సర్కిల్ మీద దెర్ ఇస్ నో సచ్ ఎ కంట్రీ ఏంటి లేదు అక్కడ. బట్ ఆర్కిటిక్ సర్కిల్ మీద కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో ఆ భూభాగాల్లో దేశం అంతటా కాకపోయినా ఆ రెస్పెక్టివ్ ల్యాండ్ ఏరియా ఏదైతే ఉందో 66.5 70 డిగ్రీస్ లాటిట్యూడ్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళకి జూన్ 21 ఆర్ 22 ఆర్ 20న 24 అవర్స్ సన్ యొక్క అపీరెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళకి నైట్ ఉండదు ఆ రోజున. అందుకే వాటిని మిడ్ నైట్ సన్ కంట్రీస్ అంటారు. ఎక్కువగా నార్వేని అట్లా ముద్దుగా పిలుస్తారు. ఇక్కడ 5 ఆన్సర్లో యుఎస్ఏ కూడా కరెక్టే. చాలా మంది యుఎస్ఏ అంటే కెనడా కింద ఉందనే ఆలోచనతోనే ఉంటారు. కానీ యుఎస్కి అలస్కా అని ఒక రాష్ట్రం ఉంది. దాని గుండా ఆర్కిటిక్ సర్కిల్ పోతుంది, గుర్తుంచుకోండి. యూకే తప్పు. నార్వే అసలు దీని ముద్దు పేరే నార్వేకే ఉన్న ముద్దు పేరు అది. రష్యా నార్త్ కోస్ట్ ఆఫ్ సైబీరియా 66.5లోనే ఉంది. జపాన్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే జపాన్ పేరులోనే ఏంటి జపాన్ అంటే అర్థం ఏంటి సూర్యుడు ఉదయించే భూమి. దాన్ని కూడా ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అది ఇవ్వడం జరిగింది. జపాన్ 66.5 ఆర్కిటిక్ సర్కిల్ నుంచి పోల్ మధ్యలో లేదండి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమై ఉండాలి 134 అయి ఉండాలి. 134 ఉంటే కరెక్ట్ అది. ఓకే. చూద్దాం నిజంగా ఆర్కిటిక్ సర్కిల్ దేశాలు అవేనా ఇంకేమైనా ఉన్నాయో అనేది ఒకసారి చూద్దాం. ఆర్కిటిక్ సర్కిల్ కంట్రీస్ చూడండి. కెనడా, యుఎస్, రష్యా, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే అండ్ స్లైట్గా మనకేంటి ఐస్లాండ్ అండ్ గ్రీన్లాండ్ అంటే మనకు డెన్మార్క్ పరిధిలో ఉంది. ఇవే ఆర్కిటిక్ సర్కిల్ దేశాలు. ఇది స్వాల్బర్డ్ అండి. నార్వేకి సంబంధించిన స్వాల్బర్డ్. ఇక్కడ మనకు వరల్డ్ లార్జెస్ట్ సీడ్ వాల్ట్ అతిపెద్ద విత్తన భాండాగారం ఇక్కడే ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ బాహ్య మరియు అంతర కేంద్రకం అంటే కేంద్రక మండలం యాక్చువల్గా అది. కేంద్రక మండలాల మధ్య ఉండే అంతరాయం ఏది అదే డిస్కంటిన్యూటీ అంటే ఏంటి దాన్ని ఉండే మధ్యలో ఉండే ఏంటంటే విచ్ఛిన్నత ఏది. తెలుగులో అయితే మనం వీళ్ళు గూగుల్ కొట్టారు అర్థమైపోయింది. విచ్ఛిన్నత ఏది అనేది అర్థం. ద డిస్కంటిన్యూటీ బిట్వీన్ అవుటర్ అండ్ ఇన్నర్ కోర్స్. చూడండి సాధారణంగా ఫస్ట్ మనకు కాంటినెంటల్ క్రస్ట్, ఓషానిక్ క్రస్ట్. దీని అంతటిని ఏమంటున్నాం క్రస్ట్. తర్వాత ఏంటి మనకు అప్పర్ మ్యాంటిల్, లోయర్ మ్యాంటిల్. సరే మిడిల్ మ్యాంటిల్ కొన్ని దగ్గర చెప్తాం ఆస్ట్రోస్ఫియర్ అని అంటాం. ఇదంతా ఏంటి మ్యాంటిల్. తర్వాత ఏంటి ఔటర్ కోర్, బాహ్య కేంద్రక మండలం, అంతర్ కేంద్రక మండలం, ఇన్నర్ కోర్. ఇది పైనుంచి కిందకైనా కింద నుంచి పైకైనా ఎట్లయినా అడుగుతాడు వాడు.
ఇది ఫస్ట్ పైనుంచి వస్తున్నాం, సర్ఫేస్ నుంచి వస్తున్నాం. ఫస్ట్ డిస్కంటిన్యూటీ ఇక్కడ ఉంటుంది. కాంటినెంటల్ క్రస్ట్కి, ఓషన్ క్రస్ట్కి, ఖండపటలం, సముద్ర పటలం. దీన్ని మనం ఏమంటున్నాం అంటే కన్రాడ్ డిస్కంటిన్యూటీ అని పిలుస్తున్నాం. తర్వాత క్రస్ట్ మ్యాంటిల్, పటలము, ప్రావారము. ఇది సెకండ్ డిస్కంటిన్యూటీ. దీన్ని మోహో లేదా మొహరోవిక్ అని పిలుస్తాం. ఇది పటలానికి ప్రావారానికి ఉందని అడుగుతాడు, లేదా ఓషానిక్ క్రస్ట్కి, అప్పర్ మ్యాంటిల్కి, ఎగువ ప్రావారానికి, దిగువ పటలానికి ఉన్నట్లు కూడా అడుగుతాడు. ఎగువ పటలము, దిగువ పటలము ఇక్కడ వరుసగా మూడవది ఉంది. ఓకే, దీన్ని ఏమని పిలుస్తున్నారంటే గోలిటీసన్ అని పిలవచ్చు, లేదా రెపెటి అని పిలవచ్చు. డిస్కంటిన్యూటీ అయితే పొర, రెండిటి మధ్యలో ఉన్న పొర గనక అడిగితే మళ్ళీ యాస్థెనోస్ఫియర్, అది వేరు ఆశ్మావరణం. మ్యాంటిల్కి కోర్కి మధ్యలో 4వ పొర ఉంది. దీన్ని గూటెన్బర్గ్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తున్నామండి? గూటెన్బర్గ్. అదే అప్పర్ మ్యాంటిల్, లోయర్ మ్యాంటిల్, ఔటర్ కోర్. దిగువ ప్రావారము, బాహ్య కేంద్రక మండలం. ఈ రెండింటి మధ్యలో ఉన్నది కూడా ఏమని చెప్తున్నాము? గూటెన్బర్గ్ 4. అండ్ లాస్ట్ ఇది 5th వన్, ఔటర్ కోర్, ఇన్నర్ కోర్. బాహ్య కేంద్రక మండలం, అంతర్కేంద్రక మండలం. ఇది 5వది. ఇక్కడ మనకు లెహ్మాన్ డిస్కంటిన్యూటీ ఉంటుంది. లెహ్మాన్ ఆర్ లీమాన్ డిస్కంటిన్యూటీ ఉంటుంది. లీమాన్ ఏమి మనకు విచ్ఛిన్నత ఉంటుందన్నమాట. ఇట్లా మనకు పైనుంచి వచ్చినప్పుడు కన్రాడ్, మోహో, గోల్టీసన్ లేదా రిపట్టి, గూటెన్బర్గ్, లెహ్మాన్. కింద నుంచి అడిగాడు మన గ్రూప్ 1లో, తెలంగాణలోనే, ఏపీలోనో గుర్తులేదు. ఓకేనా? ఇవి గుర్తుంచుకోవాలి. సో బాహ్య మరియు అంతర్కేంద్రక మండలాల మధ్యలో ఉన్నది ఏంటి? ఔటర్ కోర్, ఇన్నర్ కోర్ మధ్యలో ఉన్నది ఏంటి? లెహ్మాన్. కాబట్టి డి ఆన్సర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. డిస్కంటిన్యూటీస్ చాలా దగ్గర అడుగుతూ ఉన్నాడు, కన్ఫ్యూజింగ్గా కూడా అడుగుతాడు. ఈ బుక్లో ఇలా ఎవరో స్టూడెంట్ ఇలా డ్రా చేసి వేశారు క్లాస్ చెప్తున్నప్పుడు, క్లియర్గా ఏంటి కథ అనేది, ఏ దశలో ఏది ఉంది, సాలిడా లిక్విడ్ అట్లా. ఓకే, ఎంత డెప్త్గా ఉంది, ఏంటి కథ, ఎక్కడెక్కడ ఏమొచ్చాయి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, అప్పర్ మ్యాంటిల్ ప్లస్ క్రస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు లిథోస్పియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఆ నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంది. క్రింది పొరల్లో ఏది శిలావరణంలో భాగం కాదు? లిథోస్పియర్లో ఏది పార్ట్ కాదు అని అడుగుతున్నాడు. లిథోస్పియర్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు అంతా రాక్ పార్ట్ ఉండాలి. అది ఒక ప్లాస్టిక్ లాంటి, జెల్ లాంటి పొర మీద తేలుతుంది. ఏ పొర మీద అంటే ఆశ్మావరణం మీద. యాస్థెనోస్పియర్ మీద. యాస్థెనోస్పియర్ మీద తేలుతుంది ఏంటంటే ఒకటి అప్పర్ మ్యాంటిల్, దాని మీద ఉన్న క్రస్ట్. మరి క్రస్ట్లో 2 భాగాలు ఉన్నాయి కదా. ఏమి? ఫస్ట్ది సియాల్, దాన్నే మనం ఏమంటున్నాం? కాంటినెంటల్ క్రస్ట్. ఓకే, లేదా ఔటర్ క్రస్ట్. రెండోది ఏంటి? సిమా, దాన్ని ఏమంటున్నాం? ఓషానిక్ క్రస్ట్ లేదా ఇన్నర్ క్రస్ట్. అంటే అప్పర్ మ్యాంటిల్ ప్లస్ క్రస్ట్ ఉండాలి. అప్పర్ మ్యాంటిల్ ప్లస్ క్రస్ట్. సో అప్పర్ మ్యాంటిల్ ఎగువ ప్రావారము, ఓషానిక్ క్రస్ట్ అంటే దిగువ పటలము, ఓకే, కాంటినెంటల్ క్రస్ట్ అంటే ఎగువ పటలము. ఈ 3 ఉన్నాయి లిథోస్పియర్లో. ఇది లేదు. ఏం లేదు? యాస్థెనోస్పియర్ అనేది లేదు. యాక్చువల్ లిథోస్పియర్ యాస్థెనోస్పియర్ మీద ఏమవుతుంది? ఫ్లోట్ అవుతుంది. లిథోస్పియర్ యాస్థెనోస్పియర్ మీద తేలి ఆడుతూ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఓకే, ఇక్కడ అదే పాయింట్ మనకి చెప్పాం. ఆ ఫిగర్లో కూడా అప్పర్ మ్యాంటిల్ ప్లస్ క్రస్ట్ ఈజ్ ఈక్వల్ టు లిథోస్పియర్. క్రస్ట్లో 2 ఉన్నాయి మనకి. ఏమున్నాయి? సియాల్ ఉంది, ఓకే, అండ్ ఔటర్ క్రస్ట్ సిమా కూడా ఉంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్రింది వాక్యాలను పరిశీలించండి. అంటే అర్త్ ఇన్ సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆడు ఫోకస్ అర్త్ అని అంటున్నాడు, సోలార్ సిస్టమ్ అనట్లేదు. అర్త్ ఇన్ సోలార్ సిస్టమ్ అంటే సౌర కుటుంబంలో భూమి. ఒక మార్క్ ఇస్తాడో లేదో తెలియని చాప్టర్ అది. సౌర కుటుంబం అంతా చదివిస్తున్నారు, విశ్వం అంతా చదివేస్తున్నారు. దయచేసి అట్లా చదవద్దు. ఓకే, పొరపాటున ఇచ్చాడంటే ఇంకా ఆడు అనామకుడు అనుకోవాలి. మనం ఏం చేయకుండా బిట్టి వదిలేసుకోవడమే తప్పించి సౌర కుటుంబంలో భూమి అనే కాన్సెప్ట్ చూడండి. అంటే జాగ్రఫీలో 30 బాగా చదివితే ఆస్పిరెంట్స్కి 25 వరకు వస్తాయండి, నో డౌట్. కొన్ని బిట్స్ ఏంటంటే పేపర్ సెక్టర్ యొక్క నిర్లక్ష్యము, ఏపీఎస్సి డిలీట్ చేయడం, యాడ్ చేయడం అలాంటి కారణాలు, కొంచెం ఏంటంటే సబ్జెక్ట్ని పూర్తిగా అవగాహన చేసుకోకపోవడము, లేకపోతే ఎక్కడో కొన్ని లోపాలు ఉండడము, చిన్న తప్పులు, ప్రింటింగ్ మిస్టేక్స్ అట్లా ఒక 5 బిట్లు ఎప్పుడు కూడా ఏ సబ్జెక్ట్ అయినా పక్కన పెట్టడమే. సో 25 బిట్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది బాగా అవగాహన చేసుకొని చదివితే. అక్కడ మాత్రం సౌర కుటుంబంలో భూమి అన్నాడే తప్పించి మనకు సౌర కుటుంబాన్ని చదవండి అని అనలేదు. సో అలాగంటే సోలార్ సిస్టమ్ అని ఇస్తారు కదా, అర్త్ ఇన్ సోలార్ సిస్టమ్ అని ఇవ్వడు కదా. అంటే ఆ చాప్టర్ ఉద్దేశం ఏంటంటే సౌర కుటుంబంలో భూమి పరిస్థితి ఏంటి, దాని పొజిషన్ ఏంటి, ఓకే, అది స్టేబుల్గా ఉందా, అంటే స్టేషనరీగా ఉందా, మూమెంట్లో ఉందా, ఉంటే ఆ మూమెంట్స్ ఏంటి, ఆ మూమెంట్స్ వల్ల ఏమైనా రిజల్ట్స్, ఫలితాలు వస్తున్నాయా, దాంతోపాటు ఇంకేమైనా దాని చుట్టూ మూమెంట్ చేస్తుందా, అది చేస్తే దానివల్ల ఏమొస్తున్నాయి,
అండ్ దీన్ని ఊహించుకోవడం ఎట్లా, ఊహించడం నుంచి వచ్చిన కాన్సెప్ట్ ఏంటి, ఊహారేఖలు, అలాంటివి ఇక్కడ అడిగే అవకాశం ఉంది. అర్థమైందా? మూమెంట్స్, ఎక్లిప్సెస్ అండ్ మనకేంటి ఈ ఇమాజినరీ లైన్స్, అక్షాంశాలు, రేఖాంశాలు అలాంటివి అడిగే అవకాశం ఉందని నా అభిప్రాయం అండి ఇది పూర్తిగా. క్రింది వాక్యాలను పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద టోటల్ నెంబర్ ఆఫ్ లాటిట్యూడ్ ఆర్ 180, టోటల్ నెంబర్ ఆఫ్ లాంగిట్యూడ్స్ ఆర్ 360. అంటే స్టూడెంట్స్ అన్నీ వింటుంటారు, అన్నీ చదువుతుంటారు, మళ్ళీ అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. లాటిట్యూడ్స్ ఏంటి, 0 degrees ఈక్వేటర్, 90 వరకు 90 నార్త్, ఇక్కడ ఎండ్ అయిపోతుంది అర్త్ పోల్ తోటి. 90 వరకు 90 సౌత్, 90 + 90 180 + 0 అంటే ఎన్ని ఉండాలి, ఇది 181 ఉండాలి, కాబట్టి ఇది తప్పు. లాంగిట్యూడ్స్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటి, 0 degrees 180 ఉంది, కానీ 180 ఈస్ట్ అండ్ వెస్ట్, ఇక్కడ 90 నార్త్ ఉంది, 90 సౌత్ ఉంది, కానీ 180 రెండు ఒకటే. అర్థమైందా? అంటే 0 degrees ఒకటేలాగో 180 degrees ఈస్ట్ వెస్ట్ కూడా ఒకటే. 179 ఈస్ట్ ఉన్నాయి, 179 వెస్ట్ ఉన్నాయి. ఇవన్నీ యాడ్ చేస్తే మనకు రేఖాంశాల సంఖ్య ఎంత వస్తుంది, 360 వస్తుంది. 1 రాదు, 361 అనేది రాదు, గుర్తుంచుకోండి. అంటే ఇది కరెక్ట్. అక్షాంశాలు పొడవుల సమానం. లాటిట్యూడ్స్ ఆర్ ఈక్వల్స్ ఇన్ లెంత్, అంటే లాటిట్యూడ్స్ ఆర్ నాట్ ఈక్వల్స్, దే ఆర్ అన్ఈక్వల్స్. అంటే అవేంటి, దే ఆర్ ప్యారలల్, సమాంతరాలు, కానీ సమానాలు కావు. ఓకే, అసలు యాక్చువల్గా 90 degrees పోల్, నార్త్ పోల్, సౌత్ పోల్ ఏదైతే ఉందో దాని లెంత్ చెప్పలేము, ఎందుకంటే చిన్న డాట్ అది. ఈక్వేటర్ యొక్క లెంత్ చెప్పొచ్చు, 40,075 kilometers అని చెప్పొచ్చు, కానీ మనం దాని లెంత్ చెప్పలేము. దేని లెంత్ చెప్పలేము, మనము డాట్ లెంత్ చెప్పలేకపోతున్నాం. రేఖాంశాల ఆకారంలో ఉన్న వృత్తాలు. లాంగిట్యూడ్స్ ఆర్ సర్కిల్స్ ఇన్ షేప్, అంటే అవి ఏ షేప్లో ఉన్నాయి, వృత్తాలు అని చెప్తున్నాడు, కానీ తప్పు. అవి అర్ధవృత్తాలు. ఓకే, అర్ధవృత్తాలు, సెమీ సర్కిల్స్ అని చెప్పొచ్చు మనం. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. ఒకటే ఒక స్టేట్మెంట్ కరెక్ట్. హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓకే, 4 ఇచ్చాడు, ఆప్షన్ డి మన వాళ్ళకి కొట్టారు, 4 అనుకోండి. సరే, ఒకటే ఒక స్టేట్మెంట్ కరెక్ట్. హౌ మెనీ, ఎన్ని అని అడిగాడు, కాబట్టి ఒకటే స్టేట్మెంట్ కరెక్ట్. అక్కడ కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్ కూడా ఇది, సింపుల్ బట్ కన్ఫ్యూజ్డ్. ద జిగ్జాగ్ షేప్డ్ ఇమాజినరీ లైన్. ఈ ఊహారేఖలు ఉన్నాయి, వీటి నుంచి బిట్స్ విరివిగా అడుగుతుంటున్నాడు. ఓకే, జిగ్జాగ్ షేప్డ్ ఇమాజినరీ లైన్ అంటే ఇక్కడ ఏంటి, అన్ని సరళ రేఖ అని కాదు, అవి ఎటువంటి వంకర్లు లేవు, ఒక నిర్దిష్టంగా ఉన్నాయి. 40,075 kilometers పొడవుగా గీయలేం కదా. ఓకే, అదేవిధంగా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కూడా అట్లానే ఉంది, గ్రీన్విచ్ కూడా ఇట్లా ఉంది, 180 degrees కూడా ఇట్లా ఉంది, కానీ అవి మెలికలు తిరిగి లేవేవి. ఓకే, మెలికలు తిరిగి ఉన్న రేఖ ఏంటంటే ఇది ఆర్టిఫిషియల్గా అక్కడ ఉన్న కంట్రీస్, పాలినేషియన్ కంట్రీస్, అటు యుఎస్ టైం జోన్కి కొన్ని, ఇటు రష్యన్ టైం జోన్కి, లేదా జపాన్ టైం జోన్కి, ఇండోనేషియన్ టైం జోన్కి కొన్ని షిఫ్ట్ అయినాయి. కాబట్టి అది ఇలా ఉండాల్సిన రేఖ కాస్త 180 degrees ఇట్లా 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 అయిపోయింది. అది బేరింగ్ స్ట్రైట్ నుంచి, పాలినేషియన్ కంట్రీస్ నుంచి, మనకి ఓషియానా కంట్రీస్ నుంచి ట్రావెల్ చేస్తుంది. ఆ కంట్రీస్ గుండా వెళ్తున్నప్పుడు ఆ కంట్రీస్ ఏంటంటే కొన్ని మనకి వెస్టర్న్ కంట్రీస్ టైం జోన్కి షిఫ్ట్ అయ్యాయి, కొన్ని ఈస్టర్న్ కంట్రీస్ టైం జోన్కి షిఫ్ట్ అయ్యాయి. అట్లా షిఫ్ట్ అవ్వడం ద్వారా ఆ లైన్ని వాళ్ళు ఇట్లా ఇట్లా మార్చుకున్నారు, ఇమాజినరీ లైనే కాబట్టి. కాబట్టి జిగ్జాగ్ షేప్ ఏదైనా ఉందనంటే అదొక్కటే ఉంది, అంతర్జాతీయ దినరేఖ, ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఓకే, ఇగోండి, ఇది బేరింగ్ స్ట్రైట్ నుంచి వచ్చింది. షేప్ చూడండి, అంటే ఈ కంట్రీస్ అన్నీ కూడా ఈ టైం జోన్ ఫాలో అవుతున్నాయి, యుఎస్వి. ఇక్కడ కంట్రీస్ ఏ టైం జోన్, రష్యన్ టైం జోన్ అనుకోండి. తర్వాత స్ట్రైట్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఏదో ఐలాండ్ కంట్రీ ఉంది, అది రష్యా టైం జోన్ ఫాలో అవుతుంది. ఇలా వచ్చాం, ఇక్కడ పాలినేషియన్ కంట్రీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏంటి మనకు ఈస్టర్న్ టైం జోన్ ఫాలో అవుతున్నాయి, యుఎస్ అట్లా. అందుకని ఏంటి, జిగ్జాగ్ షేప్లో ఉంది. ఇక్కడ సండే అవుతుంటే ఇక్కడ సండే ఉందనుకోండి, ఇక్కడ అడ్వాంటేజ్, సన్ ఆల్రెడీ యాడ్ అయి ఉంటాడు, వచ్చేస్తుంటాడు, కాబట్టి ఇక్కడ మండే ఉంది చూడండి. ఇక్కడ సండే ఉంటే ఇక్కడ మండే ఉంది. అంటే ఏంటి, మనము ఒక డేని ఇక్కడ ఏం చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 28th అవుతుంటే ఇక్కడ ఏమవుతుంది, 29th అవుతుంది. అంటే ఒక డే యాడ్ చేసుకోవాలి. ఒక రోజు మనం ఏం చేసుకోవాలి, వెస్ట్ నుంచి ఈస్ట్కి వస్తున్నప్పుడు ఒక డే యాడ్ అవ్వాలి, అంటే డేట్ యాడ్ అవ్వాలి. కానీ ఇక్కడ 28 అనుభవించకుండానే ఆయన 29కి వస్తాడు. ఆ వ్యక్తి ఒక రోజును సహజ సిద్ధంగా కోల్పోతాడు తన జీవితంలో. ఒక రోజును కోల్పోతాడు, కానీ రోజు కానీ అంటే డేట్ అనేది ఏమవుతుంది, యాడ్ అవుతుంది. కానీ ఆయన రోజు ఏమవుతున్నాడు, కోల్పోతున్నాడు, ఒక రోజును కోల్పోతున్నాడు. 28వ రోజు అతని జీవితంలో ఉండదు, ఇంకా 29వ రోజుకి వచ్చేస్తున్నాడు. అర్థం చేసుకోవాలి ఈ కాన్సెప్ట్ని. అక్కడ ఏమవుతుంది, యాడెడ్ డే, అతనికి ఒక డే యాడ్ చేస్తున్నాం. అతను 29 అని ఉన్నాడు, కానీ ఇటు షిఫ్ట్ అయ్యాడు. షిఫ్ట్ అయ్యేటప్పటికి ఆ డేట్ ఏమైపోయింది, 30th అయిపోయింది. అంటే అతను ఒక రోజు దాటేశాడు. సహజ సిద్ధంగా ఒక రోజుకి అతనికి యాడ్ చేశాం, కానీ ఆయన వ్యక్తిగతంగా ఒక రోజు ఏమైంది, ఆ రోజుని అనుభవించలేకపోయాడు. ఏ రోజుని, 29వ రోజుని అనుభవించలేకపోయాడు అని అర్థం. సరే, ఇదంతా కాదు, కానీ వెస్ట్ టు ఈస్ట్ వస్తే 1 డే యాడ్ చేయాలి. సరే, ఈస్ట్ టు వెస్ట్ టు ఈస్ట్ వెళ్తే 1 డేని ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి అనేది గుర్తుంచు. క్లియర్?
ఇవ్వండి. దీనికి సంబంధించిన ఒక 10 బిట్లు. ఇవి సింపుల్ బిట్స్. డిఫికల్ట్‌గా ఇవ్వట్లేదు. ఎందుకంటే ఏపీపీఎస్సీ వాడు కూడా ఈజీ టు మోడరేట్ ఇచ్చాడు కాబట్టి అలా ఇస్తున్నాము. మెల్లమెల్లగా సెకండ్ స్టేజ్‌లో అన్ని డిఫికల్ట్ బిట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తా అండి. థాంక్ యూ.